సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఈ షోని స్పాన్సర్ చేస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6JVR. ఈ షో ఎనర్జీగా ఉండాలి, ఇంకా దుమ్ము లేపాలంటే మన స్టూడెంట్స్ రావాలి. వెల్కమ్ స్టూడెంట్స్. ఈ రోజు అయితే నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? సగం డ్రెస్ వేసుకొచ్చావు కదా. నాకు చాలా సంబంధాలు వస్తున్నాయేమో. నాకు కూడా వస్తున్నాయి అబ్బా సంబంధాలు. పెళ్లి సంబంధాలా? అక్రమ సంబంధాలు. నాకు తెలిసి నీకు కూడా ఏ వచ్చుంటే కరెక్ట్ చెక్ చేసుకో. ప్రేమ కావాలి నిజంగా చూస్తున్నారా? చూస్తున్నాం. 3 రోజులు. కాజల్ నువ్వే కదా? కాజల్ కదా నీ పేరు? సేమ్ అలాగే ఉంటే సారీ అబ్బా. ప్రేమ కావాలి నిజంగా చూస్తున్నావా? చూసా. యాంకర్స్ ఎవరు? మీరే కదా. చూచింది. ఏం నచ్చింది నీకు అందులో? నా యాంకరింగ్. మీరే నచ్చిరు. నేను నచ్చానా? కనీసం ఫస్ట్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పావాలి. చెప్పండి ఇంకా ఏంటి అసలు? నేను కాకుండా మా ప్రేమ కావాలి ఏ కాన్సెప్ట్ అంటే ఇష్టం నీకు? అందులో ఏవి చూడ కదా, నిన్న చూస్తా నేను. మా జోడి నిజంగా నచ్చిందా మీ అందరికి? సూపర్. అయితే యాంకరింగ్ మేమే చేస్తాం. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్. చాలు వాకు. ఇప్పుడు ఇలాగే చెప్తాడు. హాయ్ హలో నమస్తే, ఆఫ్టర్ 12 o'clock కమ్ టు మై రూమ్ అంటాడు. ఎందుకంటే అలవాటు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మా ప్రేమ కావాలి స్టార్ట్ చేసేద్దాం. హలో ఆగితే మేము కూడా ఒక యాంకర్ రెడీ చేసుకున్నద్దాం అమ్మ. హైట్ అంటే ఇట్లా ఉండాలి, జుట్టు అంటే ఇట్లా ఉండాలి. మేము జుట్టు పెంచుతాం, కాతే నెత్తిమే పెంచాం. అంతే తేడా అంటే ఎస్ సరేలే కానిద్దాం. ఇంకా రా, ఇంకా చాలు. తమ్ముడు వెళ్ళమ్మా. చూసావారా, నిన్ను తమ్ముడు అందగాని నా బంగారం నన్ను అన్నయ్య అనలేదు. ఒకసారి మైక్ లో బంగారం. ఇవన్నీ కాదు, మనకు వచ్చే గెస్ట్లు ఎవరు? ఈ రోజు గెస్ట్ లో మామూలు గెస్ట్లు కాదు. బేసిక్ గా మనకి జన్మనిచ్చేది అమ్మా నాన్న. అయితే చాలా మంది మనం ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మన అమ్మా నాన్నలు మర్చిపోయి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో లేకపోతే అనాథాశ్రమంలోనో పెట్టడమో చేస్తా ఉంటారు. సో వాళ్ళు రోజు బాధపడుతూ వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ ఉంటారు. సో అలా బాధపడుతున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజు అంతా మేము ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాం. సో వాళ్ళే ఈ రోజు మా గెస్ట్లు అన్నమాట. అమ్మా నమస్తే, బాగున్నారా? బాగున్నాం నాన్న. నా పేరు ఇమాన్యుయల్, ఈ అమ్మాయి పేరు వర్ష. తెలుసా అమ్మా? మేము అమ్మా జబర్దస్త్ చూస్తారా? చూస్తా. థ్యాంక్స్ అమ్మా. ఈ అమ్మాయిని చూసినప్పుడు ఏమనుకుంటారమ్మా? ఆమె వేసే జోక్ చూసి నవ్వు వస్తుంది. సూపర్ జోక్ అమ్మా. థ్యాంక్ యూ. యువర్ పేర్స్ ఆర్ వెరీ నైస్. మీ పేరమ్మా? నా పేరు జయలక్ష్మి. నేను కూడా మాతాపితాల సేవా సదానం. మా సార్ గారు, మా మేడం గారు వీళ్ళంతా మా ఇన్మేట్స్. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి. నా వయసు ఇప్పుడు 78. 78? ఇంత ఎనర్జీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ గురించి అమ్మా? నేను హైదరాబాద్ లోనే పుట్టాను. చదివింది కీసై స్కూల్. అక్కడెక్కడ జాబ్ చేసేసి లాస్ట్ మాతాపితాల సేవా సదనంలో వచ్చి చేరుకున్నాను. ఇంతే నా ఇన్ఫర్మేషన్. మిగతా ఇన్ఫర్మేషన్ అడగండి ప్లీజ్.
వసంతి గారు మీ గురించి చెప్పండి అమ్మా. నాకు 2 పిల్లలు, అందులో ఒక కొడుకు చనిపోయాడు, ఒక కూతురు ఉంది. ఉన్నా కూడాను ఆమె అంత సరిగ్గా కేర్ చేసి చూసుకోదు. 3 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఆమె చూడటానికి రాలేదు, పలకరించలేదు. సో మీకు ఇక్కడ దొరకలేని ప్రేమ ఇక్కడైతే దొరికింది అంటారు. అవునండి. మీ ఫీలింగ్ ఏంటి సార్ వాళ్ళందరినీ చూసుకుంటాం గానీ అసలు మీరు ఈ సేవ ఎందుకు చేయాలని మొదలు పెట్టారు? పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా పెరిగారో అనేది తెలియదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు రెక్కలు వచ్చిన తర్వాత తల్లులు పనికిరాని వాళ్ళ కింద మారుతారు. ఓపుకున్నంత మట్టికి వంట మనిషిలాగా ఉపయోగించుకుంటారు వాళ్ళని. మేము ఆదరిస్తాం, ఎందుకంటే వాళ్ళు కాదన్నారు, కానీ మేము ఆదరించాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఏం అందం కన్నా ఆదరణ ఆప్యాయత కావాలి వాళ్ళకి. అది ముఖ్యం, చాలా ముఖ్యం అనమాట. వాళ్ళు ఆనందంగా ఉంటారు. మా భాస్కర్ సార్ గారు, సాయి మేడం గారు, మిగతా వీళ్ళందరూ ఎంత బాగా ఉంటామో అంత బాగా, మన వాళ్ళు కూడా అంత బాగా చూసుకోరు. భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ వీళ్ళే భగవంతులు అనుకోవాలి. ఇంకా హోష్ వచ్చేటట్టు ఏదైనా ఉంటే చెయ్యండి. చాలా బాగుందండి డాన్స్. వెల్కమ్ తేజు అండ్ మణికంఠ, మేము యాంకర్లని తెలిసిన వచ్చినందుకు. మాస్టర్, అసలు మణికంఠ నీ డాన్స్ లో ఒక గ్రీజ్ ఉంటది. అది గ్రేస్ కాదు మేడం, గ్రేస్. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. బేసిక్ గా వీళ్ళిద్దరిని మేము రోజు ప్రాక్టీస్ లో కానీ అక్కడ అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చాలా కష్టపడతా ఉంటారు. అసలు మీరు అనుకుంటారు డీలో కుప్పిగంతులు వేస్తారు, సర్కస్ చేస్తారు, ఫ్లిప్పులు చేస్తారు అని. నిజంగా చెప్తున్నానండి, మీరు ఒక్కసారి వచ్చి వీళ్ళ రిహార్సల్ చూడండి, మీరు అసలు ఆ మాట చచ్చినా అనరు. ఎందుకంటే వాళ్ళు అంతా కష్టపడతారు. మీరు ఒకవేళ చూడకపోయినా బాధ లేదు, కానీ వాళ్ళని మాత్రం కించపరచొద్దు. సాక్షాత్తు లారెన్స్ మాస్టరే చూశారో, మా ఓడిని పిలిచారో, మా ఓడితో కొరియోగ్రఫీ చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా అంతకన్నా మీకు అప్రిషియేషన్ ఇంకోటి ఉండదు. మణికంఠతో ఏ అమ్మాయి అన్న డాన్స్ చేస్తే దాంట్లో కిస్ ఖచ్చితంగా ఉంటది. తేజుకి ఒక్కరికైనా అందరికీ ఉందా ఇట్లా? లేదు, అందరికీ న్యాయంగా ఉంటాను మేడం. అమ్మో, ఎప్పుడు నీతో సాంగ్ చెయ్యను నేను. నిన్నైతే అసలు అడగడరా, నేను ఆప్షన్ ఇవ్వను. మీరే కాదు, మీకు పోటీగా ఇంకో జోడి కూడా రాబోతుంది. సో వాళ్ళు వచ్చేలోపు మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఆ పోడియం దగ్గర. ఆల్రెడీ మా డి నుంచి ఒక సూపర్ హిట్ జోడీ వచ్చేసారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ సెకండ్ జోడీని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సాయి, నువ్వు డాన్స్ చేస్తున్నంత సేపు ఇమ్ము నిన్ను అసలు చూడలా. ఎస్, భూమిక మై క్రష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.